వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2లోని ఎక్సైజ్ 2.2 చూడండి. 14 సమ్. లక్ష్మి ఈజ్ ఏ క్యాషియర్ ఇన్ ఏ బ్యాంక్. షీ హ్యాస్ కరెన్సీ నోట్స్ ఆఫ్ డినామినేషన్స్ 100, 50 and 10 రెస్పెక్టివ్లీ. అంటే మామూలుగా లక్ష్మి అనేది ఏంటి, బ్యాంక్లో క్యాషియర్ అట. తన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ 100, 50, 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ దీస్ నోట్స్ ఇస్, అవి రేషియో కింద ఇచ్చాడు ఎంత, 2, 3, 5. ద టోటల్ క్యాష్ విత్ లక్ష్మి దగ్గర 4 lakh రూపీస్ ఉన్నాయి. హౌ మెనీ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ డస్ షీ హ్యావ్? అంటే ఒక్కొక్క నోటు ఎన్ని, అది ఏంటి నోట్స్, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో, 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో, 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో అనేది మనం ఇప్పుడు చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి సమ్ 14th సమ్. 14th solution. Ratio of currency note of denominations. ఎన్నో 88 ఉన్నాయి. 100 రూపీస్ నోట్స్ అండ్ 50 రూపీస్, ఇంకొచ్చేసి 10 రూపీస్ నోట్స్. అవి ఏంటి, 2:3:5 రేషియోలో ఇచ్చాడు. ఇప్పుడు 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 50 రూపీస్, ఇవేంటి 2:3 రేషియో కదా. ఇవి రేషియోస్లో చూద్దాం ఇప్పుడు. సో లెట్ ద నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్, 2 ఇచ్చాడు కదా రేషియో, అంటే 2 into x. ఎన్ని ఉన్నాయో తెలియదు కదా మనకి, సో x అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఇది 2x కదా. ఇప్పుడు 2 into ఎన్ని నోట్స్ మొత్తం, దెన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఇన్ 2x నెంబర్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎన్ని నోట్స్, 100 రూపీస్ కదా. 2x ఇంటూ 100 మొత్తం ఎంత, 2 into 100 200x. దీన్ని ఈక్వేషన్ అనుకుందాం. అలాగే ఇప్పుడు సెకండ్ వన్, మళ్ళీ ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఎన్ని, 3x కదా. సో ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లికేషన్ చేద్దాం, సేమ్ వర్కింగ్. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్, దెన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ 50 రూపీ నోట్స్ (3x) నెంబర్ ఇన్, అంటే ఎంత, 50 into 3x, 3 5s మొత్తం ఎంత, 150x. 3 5s 50 కదా, 150x నోట్స్. దీన్ని సెకండ్ అనుకున్నాం. అలాగే ఇప్పుడు థర్డ్ వన్ కూడా చూద్దాం మళ్ళీ. నౌ లెట్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ ఎంత, 5x. సేమ్. దెన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ 10 రూపీ నోట్స్ ఇన్ 5x నెంబర్ ఎంత మనకి, 10 into 5x 50x. సో ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు తన దగ్గర టోటల్ క్యాష్ ఎంత ఉంది, టోటల్ క్యాష్ విత్ లక్ష్మి దగ్గర ఎంత క్యాష్ ఉంది మనకి, 4 lakh రూపీస్ ఉన్నాయి. మొత్తం ఎంత ఉంది ఇప్పుడు, 4 lakhs. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని ప్లస్ చేసి దీన్ని ఈక్వల్ చేద్దాం. మొత్తం ఎంత, 200x ప్లస్ 150x ప్లస్ 50x. టోటల్ ఎంత అమౌంట్ ఉంది, 4 lakh కదా.
ఇప్పుడు చూడండి 200 మొత్తం ఎక్స్లే, వేరియబుల్ సేమ్ ఉన్నాయి. సో ఎడిషన్ చేయొచ్చు కదా. 200 + 150 ఎంత, 350 + 50 400 x/4 lakh rupees. ఇప్పుడు ఏంటి, ఎక్స్ ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై x = 4 lakh/400. 0కి 0కి క్యాన్సిల్ అయిపోయింది. 4 1s are 4000. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1000 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి 1000 వచ్చింది. ఇప్పుడు చూడండి, దేర్ ఫోర్ ఎన్ని నోట్స్ ఉన్నది అనేది మనకు కావాలి కదా. డినోమినేషన్ ఆఫ్ నోట్స్ ఈక్వల్ టు 100 రూపీస్. 100 రూపీస్ నోట్స్ ఎంత, 2x కదా. 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 2x కదా. సో 2 × x అంటే 1000, మొత్తం ఎంత, 2000. నెక్స్ట్ వచ్చేసి 50 రూపీ నోట్స్. 50 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 3x అంటే 3 × 1000 ఎంత మనకి, 3000. నెక్స్ట్ 10 రూపీ నోట్స్. 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 5x అంటే 5 × x అంటే 1000 కదా, 5000. మొత్తం 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 2000. 50 రూపీస్ నోట్స్ ఏమో 3000 అండ్ 10 రూపీస్ నోట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 5000 ఉన్నాయన్నమాట. దీంతో ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 15th ప్రాబ్లం. చూడండి, ఐ హ్యావ్ ఏ టోటల్ ఆఫ్ 300 రూపీస్ ఇన్ కాయిన్స్. తన దగ్గర 300 రూపీస్ ఉన్నాయి. ఆఫ్ డినామినేషన్ ఏ రకంగా ఉన్నాయంటే 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అండ్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయంట. ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఈజ్ 3 times ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 times కన్నా ఎక్కువ ఉన్నాయంట. 5 రూపీస్కి 3 times ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ కన్నా 3 times ఎక్కువ ఉన్నాయి. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 160. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఆర్ విత్ మీ. ఒక్కొక్క కాయిన్ అదే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో, 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 రూపీ కాయిన్స్ 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పాలి. ఓకేనా. సేమ్ 14 సమ్ ఎలా చేసామో అలాగే 15 సమ్ కూడా చేయాలి. మొత్తం చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట, 5 రూపీ కాయిన్స్ కన్నా 3 times ఎక్కువ ఉన్నాయంట. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పలేదు. సో మనకి ఇక్కడ ఏంటి, 5 రూపీ కాయిన్స్ని మనం ఎక్స్ అనుకుందాం. మెయిన్ ఇక్కడ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి కదా, సారీ ఇక్కడ 5 రూపీ కాయిన్స్ ఇచ్చాడు కదా. ఏంటి, 2 రూపీ కాయిన్స్ 5 రూపీ కాయిన్స్ కన్నా 3 times ఎక్కువ ఉన్నాయి. 1 రూపీ కాయిన్స్ ఎన్ని అనేది మనకి అక్కడ క్లారిటీగా ఇవ్వలేదు. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 160 అన్నాడు. ఇప్పుడు 5 రూపీ కాయిన్స్ ఎన్ని అంటే ఏం చెప్తాం మనం, ఎక్స్ అనుకుందాం. అంటే దీనికన్నా 3 times ఎక్కువ 2 రూపీ కాయిన్స్. అక్కడ నుంచి అలా చేయొచ్చు మనం. ఫస్ట్ లెట్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్, లెట్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా. దెన్ ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్. 2 రూపీ కాయిన్స్ ఏంటి, 5 రూపీ కాయిన్స్ కన్నా 3 times ఎక్కువ. ఇక్కడ 5 రూపీ కాయిన్స్ ఎన్ని, 3x కదా. సో 3 times అంటే 3 × x ఎంత అవుతుంది మనకి, 3x కదా. అందుకు 3x రాసాం. ఇక్కడ సిన్స్ ఎందుకు రాసాం గుర్తుపెట్టుకోండి. 3 times 2 5 రూపీ కాయిన్స్. ఓకేనా. మరి 1 రూపీ కాయిన్స్ ఏంటి, రెస్ట్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అంటే రిమైనింగ్ అన్నీ 1 రూపీ కాయిన్సే. రెస్ట్ ఆఫ్ కాయిన్స్ ఆర్ 1 రూపీ కాయిన్స్. మనకి గివెన్లో ఏంటి ఇచ్చారు, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని, 160 కదా. ఇప్పుడు గివెన్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్
కాయిన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని? 160. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 160. ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ ఎలా చేయాలి మనం? therefore 1 రూపీ కాయిన్స్ would be, మొత్తం ఎన్ని 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్లోంచి ఈ 2 తీసేస్తే మనకి 1 రూపీ కాయిన్స్ వస్తాయి కదా. సో టోటల్ 160 మైనస్ నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ని ప్లస్ 2 రూపీ కాయిన్స్ మైనస్ చేస్తే 1 రూపీ కాయిన్స్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, 160 మైనస్ నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఎన్ని? ఎక్స్ కదా. ఎక్స్ ప్లస్ 2 రూపీ కాయిన్స్ ఎన్ని? 3x. ఇప్పుడు 160 మైనస్ ఎక్స్ ప్లస్ 3x, ఇక్కడ ఎంత అంటే కోషంట్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. 1 ప్లస్ 3 ఎంత? 4 కదా, మైనస్ 4x. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 1 రూపీ కాయిన్స్ కదా. 160 మైనస్ 4x. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ నౌ ద వాల్యూ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నట్టు? ఇప్పుడు 5 ఇంటూ 5 రూపీ కాయిన్స్ ఇంటూ ఇట్స్ నెంబర్ ఎన్ని ఉన్నాయి మనకి? ఎక్స్ కదా ఉంది, అంటే 5 ఇంటూ ఎక్స్ ఎంత మనకి? 5x రూపీస్. 5x రూపీస్. దీని 1 అనుకుందాం. మళ్ళీ ద వాల్యూ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ అంటే 2 ఇంటూ 2 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3x కదా. సో 3x, 2 3s are 6 అంటే 6x రూపీస్. దీన్ని 2 అనుకుందాం. ద వాల్యూ ఆఫ్ 1 రూపీ కాయిన్స్, ద వాల్యూ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నట్టు? 1 ఇంటూ ఎంత? 160 మైనస్ 4x. 1తో ఏది మల్టిప్లికేషన్ మళ్ళీ అదే వస్తుంది కదా. 160 మైనస్ 4x. దీన్ని 3 అనుకుందాం. ఇప్పుడు తన దగ్గర టోటల్ అమౌంట్ ఎంత ఉంది? ఐ హ్యావ్ టోటల్ 300 ఉంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, therefore వాల్యూ ఆఫ్ టోటల్ ఎంత మనకి? 1 రూపీ కాయిన్స్ అండ్ 2 రూపీ కాయిన్స్ అండ్ 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 300 రూపీస్ ఉన్నాయి మనకి. టోటల్ ఎన్ని రూపీస్ ఉన్నాయి? 300 ఉన్నాయి. ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ ఎన్ని మనకి? 160. ఇప్పుడు ఇవన్నీ ఎడిషన్ చేద్దాం. 1 రూపీ కాయిన్స్ ఎన్ని మనకి? 160 మైనస్ 4x. 2 రూపీ కాయిన్స్ ఎన్ని మనకి? 6x. 5 రూపీ కాయిన్స్ ఎంత? 5x ఈక్వల్ టు 300. 160 మైనస్ 4x, రెండు ప్లస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ప్లస్ చేయాలి. 6 ప్లస్ 5 ఎంత? 11x ఈక్వల్ టు 300. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మైనసే కదా. 11 నుంచి 4 తీస్తే ఎంత మనకి? 7x ఇంటూ 300. ఈ 160 ఉంది, అటువైపు పంపించేస్తే ప్లస్ 160. ఇక్కడ ఏంటి? ఇది వేరియబుల్తో ఉంది. ప్లస్ 160 అటువైపు వెళ్తే మైనస్ 7x ఈక్వల్ టు 300 మైనస్ 160 మైనస్ 7x. 300లోంచి 160 తీస్తే ఎంత మనకి? 140. ఇప్పుడు ఏంటి? ఇక్కడ 7 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 140/7. 7 1s are 7, 20s are. సారీ, ఇక్కడ ప్లస్సే కదా. బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే వేస్తాము. ఇక్కడ 11కి ప్లస్ ఉంది కాబట్టి 4 కన్నా 11 పెద్ద కదా. పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అదే ప్లస్సే వస్తుంది ఇక్కడ అంతా. ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 20. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ ₹5 కాయిన్స్ అంటే ₹5 కాయిన్స్ ఎంత అనుకున్నాం మనం? ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కదా. ఎంత అనుకున్నాం మనం? ఎక్స్ అనేది అనుకున్నాం. అంటే ఎక్స్ అంటే ఎంత? 20. సో మనకు ఫస్ట్ది ఎంత వచ్చింది? 20. ద నెంబర్ ఆఫ్
5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 2 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అంటే ఎంత? ఇక్కడ మనం 3x కదా, 3 into x అంటే 320 is 60 కాయిన్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ వన్ రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 160 minus 4x, 160 minus 4x, 160 minus 4 into x అంటే 20, 420 is 80. 160లోంచి 80 తీస్తే 80. టోటల్ ఎన్ని ఉన్నాయి? 2 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్ ఏమో 20, 2 రూపీ కాయిన్స్ ఏమో 60, 1 రూపీ కాయిన్స్ ఏమో 80 ఉన్నాయి. ఓకేనా? దీంతో మామూలుగా తన దగ్గర టోటల్ కాయిన్స్ కూడా 160 అన్నాడు కదా, సరిపోయింది కదా. 160, 80 + 20 100, 100 + 60 160. టోటల్ కాయిన్స్ 160 అన్నాడు, సరిపోయింది. అర్థం చేసుకుంటే క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఎక్సర్సైజ్లో 16th సమ్. ద ఆర్గనైజర్ ఆఫ్ an essay competition decide that a winner in the competition gets a prize of 100 rupees and a participant who does not win gets a prize of 25. The total prize money distributed is 3000. Find the number of winners if the total number of participants is 63. ఎస్ఏ కాంపిటీషన్ ఏంటంటే పెట్టారన్నమాట. అందులో విన్ అయిన వాడికి 100 రూపీస్ ఇచ్చారు, అండ్ పార్టిసిపేట్ చేసి విన్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి 25 రూపీస్ ఇచ్చారు. టోటల్ ప్రైజ్ మనీ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారంటే 3000 రూపీస్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ విన్నర్స్ ఎంతమంది అనేది మనల్ని ఇప్పుడు కట్టుకుంటున్నారు. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎంతమంది? మొత్తం పార్టిసిపెంట్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 63 అంట. ఇప్పుడు మీకు సమ్ చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి సొల్యూషన్. గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ టోటల్ పార్టిసిపెంట్స్ ఎంతమంది? 63. ద టోటల్ పార్టిసిపెంట్స్ 63. ఇప్పుడు నెంబర్ ఆఫ్ విన్నర్స్ ఎంతమంది మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ విన్నర్స్ కదా అన్నాడు. లెట్ ద నెంబర్ ఆఫ్ విన్నర్స్ ఎక్స్ అనుకుందాం, ఓకేనా. దెన్ ద నెంబర్ ఆఫ్ లూజర్స్ ఎంతమందో కూడా మనకు తెలీదు. నెంబర్ ఆఫ్ లూజర్స్ అనేది ఎంతమంది ఎలా తెలుస్తుంది? టోటల్ పార్టిసిపెంట్స్లోంచి విన్నర్స్ తీస్తే నెంబర్ ఆఫ్ లూజర్సే కదా ఉంటారు. పార్టిసిపెంట్ ఎంతమంది? విన్ అయిన వాళ్ళు అయితే రిమైనింగ్ ఎంతమంది? లూజర్సే కదా. సో 63 మైనస్ ఎక్స్ చేద్దాం, ఓకేనా. ఇది నెంబర్ ఆఫ్ లూజర్స్. ఇప్పుడు విన్ అయిన వాళ్ళకి మనకి ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు? 100 కదా. సో అది చూద్దాం. సో కాస్ట్ ఆఫ్ ప్రైస్ టు ఈచ్ విన్నర్ ఎంత మనకి? 100 రూపీస్. ఇప్పుడు అదే చేద్దాం. దెన్ ద కాస్ట్ ఆఫ్ టోటల్ విన్నర్స్ ఎంతమంది మనకి? ఎక్స్ కదా. ఎక్స్ ఇంటూ 100 ఎంత ఖర్చు పెట్టినట్టు మనం? సో 100 ఇంటూ ఎక్స్ ఎంత? 100x కదా. దీన్ని 100x రూపీస్, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు అలాగే సేమ్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ టు లూజర్స్, కాస్ట్ ఆఫ్ విన్నర్స్ రాసి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రైస్ టు ఈచ్ లూజర్ ఎంత మనకి? 25 రూపీస్ కదా. 25 రూపీస్. దెన్ ద కాస్ట్ ఆఫ్ టోటల్ లూజర్స్ ఎంతమంది మనకి? 63 కదా. సో 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25. ఇప్పుడు 63 ఇంటూ 25 ఎంత మనకి? 63 ఇంటూ 25 మైనస్
25 ఇంటూ ఎక్స్, 25 దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. ఇప్పుడు 63 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే 1575 మైనస్ 25 ఇంటూ ఎక్స్ 25x రూపీస్. దీన్ని ఈక్వేషన్ 2 ఉంది. టోటల్ ఎంత ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశారు? టోటల్ ప్రైజ్ మనీ ఎంత మనకి 3000 రూపీస్. ఓకేనా, ఇక్కడేమో 100 రూపీస్. రూపీస్ అని రాయకపోతే సింబల్ ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే 3000 రూపీస్ అని కూడా రాసివచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేద్దాం, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని. అంటే ఇప్పుడు చూడండి, therefore 100x ప్లస్ 1575 మైనస్ 25x ఈక్వల్ టు 3000 రూపీస్. ఇప్పుడు ఎక్స్లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 100 ప్లస్ 20, ఇది మైనస్ కదా, 100లోంచి 25 తీస్తే ఎంత మనకి 75x ప్లస్ 1575 ఈక్వల్ టు 3000. ఇక్కడ ప్లస్ 1575 అటువైపు వెళ్తే మైనస్ కదా అవుతుంది. 75x 3000 మైనస్ 1575, 75x 3000లోంచి తీస్తే ఎంత మనకు వస్తుంది? 1425 వస్తుంది. ఇక్కడ 75x మల్టిప్లికేషన్ అవుతుంది, ఇక్కడ వేరియబుల్లే కదా రావాలి. ఇప్పుడు మనకి x వాల్యూ రావాలి. ఈ 75 ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. 1425/75 చూడండి, ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? పై టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ మనకి x వాల్యూ వచ్చేసి 19 వస్తుంది. ఇప్పుడు సో టోటల్ విన్నర్స్ ఎంతమంది? మనకి 19 మెంబర్స్. సో ఇక్కడ రాసేస్తాను చూడండి, therefore సో టోటల్ నెంబర్ ఆఫ్ విన్నర్స్ వచ్చేసి 19 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెంబర్ ఆఫ్ లూజర్స్ వచ్చేసి ఎంత మనకి? 63 మైనస్ ఎక్స్ కదా, అంటే 63 మైనస్ 19. 63లోంచి 19 తీస్తే ఎంత మనకి? 44. లూజర్స్ ఎంతమంది ఉన్నారు? మనకి 44. వాడు ఎంత ఇచ్చాడు? పార్టిసిపేట్స్ 63 కదా. చూడండి లాస్ట్లో చెక్ చేసుకోవాలంటే 44 ప్లస్ 19 ఎంత? 63 కదా వచ్చారు. దీంతో ఎక్సైజ్ అనేది పూర్తయిపోయింది. రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.